వాళ్ళు మా ఇదానికి ఉండటం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సునీత సామిరెడ్డి గారికి. ఇక్కడ నర్సింగ్ కాలేజ్ చైర్మన్ ఉన్నారు, వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. నాకు రోజు శత్రువులు ఎక్కువవుతారు. ఎక్కడ ర్యాంపుల ముంగట దిమ్మెలు ఉన్నా, కడీలు బాతినా, ఎవరైనా రాడ్స్ బాతినా నేనే పోయి పీకేసి వస్తున్నా. మంచి కార్యక్రమం, ₹1 రోడ్ వేస్తే కనీసం భార్య కూడా చెప్తలేడు, కానీ ఆ చిన్న ర్యాంపు లేకపోతే నీళ్లు బయట వదులుతుంటే తీసేయమంటే మాత్రం బాగా గొడవలు చేసి నాకు శత్రువులు ఎక్కువవుతారు. మొన్న చంద్రపురి కాలనీలో కానీ ఇంకా మధురా నగర్లో కానీ అనేక చోట్ల రోడ్ల మీద నీళ్లు విపరీతంగా పోసి దోమలు ఈగలతో ఎక్కువైతున్నాయి. దయచేసి అవి చూడాలని చెప్పేసి కాలనీ వాసులందరూ తెలియజేస్తున్నాం. సంవత్సరం మొత్తంలో ఏ పండుగ వచ్చినా కార్యక్రమం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ శివరాత్రి వస్తుంది, వీరైనా గుట్టలు చేయాలి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా మా మన్సూరాబాద్లో దొరికినటువంటి ఏదో డైమండ్ లాంటి వ్యక్తి మంచి సందేశాలు ఇచ్చుకుంటూ ఎవరికి ఎవరి దగ్గర రూపాయి తీసుకోవడం, మీ ఇంట్లో కార్యం ఉన్నా లేకపోతే నలుగురు మంచి జరగాలన్నా కూడా ముందుండి ఈయన పనిచేస్తూ ఉంటాడు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తుంటాడు, సేవా కార్యక్రమాలు. పిల్లలందరూ చాలామంది చదివిస్తూ ఉంటాడు. రాజేష్ అన్న కూడా అనేక అవార్డ్స్ వచ్చినాయి, కానీ స్టేజ్ మీద పిలుస్తుంటే వస్తలేడు. ఒకసారి లేచి నమస్కారం పెడితే కూడా అనాథాశ్రమాలు నడుస్తాడు. ఆయన కూడా మన అనుభూతమే, మన విజయశ్రీ కాలనీలో ఉంటాడు. ఎంతమంది ఉన్నారు మన కాలనీలో, అప్పుడప్పుడు పరిచయం చేస్తాం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అన్న గారు మాట్లాడారు. అదేవిధంగా ఒక్క నిమిషం, సురేష్ దండు అని చెప్పి మీరు ఏమైనా చెత్త వేయొద్దు, చెత్త దయ్యము అని ఎప్పుడైనా విన్నారా? రోడ్ల మీద చూసిరా? ఏమైనా చెత్త దయ్యం సురేష్ దండు అని. ఆ దండు ఎవరు అనుకున్నావు? సొంత పైసలు పెట్టుకొని చెత్త వేయొద్దు, పరిసరాలు మంచిగా ఉండాలని చెప్పిన వ్యక్తి ఈ సురేష్ దండు. సొంతంగా రాత్రి తెల్లారి గంట 4 గంటలకు 3 గంటలకు రాసిపోతాడు గోడల మీద. ఎవరైనా పట్టుకుని ఇంతవరకు ఎన్నో రాసిన వ్యక్తి. చెత్తను కానీ దోమల గురించి కానీ సమాజం బాగుండాలని చెప్పి సోషల్ వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి. V6 కాచం దగ్గర ఎన్నో ఏళ్ళ నుంచి ప్రెస్గా పనిచేస్తుండు. ఇలాంటి కార్యక్రమాలు సొంతంగా లైవ్ పెడతాడు సురేష్ దండు. ఇదే పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కరిస్తూ, వేదిక పైన ఉన్న మహానుభావులందరికీ, ఎదురుగా ఉన్న పెద్దలందరికీ, వచ్చిన యువకులందరికీ కూడా ఏటికొక్కసారి ఏదెంతు సంక్రాంతి, ఏటికొక్కసారి ఏదెంతు సంక్రాంతి, ఏమి తెచ్చేనమ్మ కొత్త క్రాంతి, ఏమి తెచ్చేనమ్మ కొత్త క్రాంతి. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, నిన్ననే వైకుంఠ ఏకాదశి జరుపుకున్నాం. రేపు గోదాదేవి కళ్యాణం ఉంది, ఎల్లుండి సంక్రాంతి ఉంది. ఈరోజు స్వామి వివేకానంద బర్త్డే ఉండే. డిసెంబర్ 25 నాడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి, మదన్ మోహన్ మాలవ్య బర్త్డే ఉండే. 22వ తేదీ నాడు డిసెంబరు మాతా శారదాదేవి పుట్టినరోజు ఉండే. అలాగనే ఇంకా ఎంతో మంది పుట్టినరోజులు. డిసెంబర్ 30 నాడు రమణ మహర్షి పుట్టినరోజు ఉండే. ఎందరెందరో బతుకు బంధాలు బాపుకొని భారతావని దాస్య బంధనాలించారు, ఎందరెందరో ప్రేమ బంధాలు వీడుకొని తల్లి భారతి దాస్య శృంఖలాలించారు. ఎంతమంది కష్టపడితే, ఎంతమంది శ్రమిస్తే ఈరోజు భారతదేశం ఈ స్థాయిలో నిలబడ్డదో ఒక్కసారి ఇక్కడ కూర్చున్న మహానుభావులు ఎప్పుడైనా సమయం ఇచ్చి ఆలోచించారా? ఎందుకు అడుగుతున్నానంటే, స్వామి వివేకానంద ఎంతో చేసిండు, ఎంతో చేసిండు. ఇంతపురం సార్ అన్నట్టు మనం ఏం చేసినాం? మనకు స్ఫూర్తి సంవత్సరానికి ఒకసారి రెడ్డి సాబ్ లాంటి కార్పొరేటర్లు ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టేటోళ్ళు ఎంతమందికి స్ఫూర్తి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది స్ఫూర్తి? అందుకే స్ఫూర్తి వచ్చే ఒకానొక మార్గం నేను చెప్తాను, వినండి. అనువు చిన్నదే దానికి అమిత శక్తి ఉందిరా, విత్తు చిన్నదే దానికి సత్తు ఎంతో ఉందిరా. మనం చిన్నవాళ్ళం, ఏం చేయలేం అని ఎవరు అనుకోవద్దు. మరి ఈ స్ఫూర్తి ఎట్టకెళ్ళి వస్తే సార్ అని మీరు అనొచ్చు. చెప్తా. ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక
అమ్మ ఒడిలో బిడ్డలాడాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలసి మెలసుంటుంటే బతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా, మన బతుకు సుఖమయ్యేనురా. మరి ఇక్కడ స్ఫూర్తి ఎవరింట్లో రామాయణం ఉంది? రామాయణంలో మనం ఎప్పుడైనా ఒక పేజీ తీసి చదువుతామా? ఓన్లీ పూజా మందిరంలో పెట్టి ఇట్లా దండం పెట్టి వస్తామా? కాదు కాదు. స్వామి వివేకానంద చెప్పిండు, ఇనుప కండరాలు ఉక్కు నరాలు అని ఇంతపురం మేడం కరెక్ట్గా చెప్పింది. అవి ఎట్లా వస్తాయి అంటే ఒకనొక సంకల్పం చేత తయారైతాయి. ఆ సంకల్పం ఎట్లకెళ్ళి వస్తుంది అంటే రామాయణంలో ఉంది. రామాయణంలో సీతమ్మ గురించి ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరన్నా విన్నారా? ఎవరన్నా చదివి ఉంటే సీతామహాతల్లి గురించి ఆ సుందరకాండ ఎవరన్నా చదివి ఉంటే ఒక్కసారి చెయ్యొద్దండిరా, నేను సన్మానం చేసి 1000 పదాలిస్తా. ఒక్క సుందరకాండ ఎవరైనా చదివి ఉంటే లేదు. చూసినారా? సుందరకాండలో ఓకే మొత్తం చదివిందండి. నా అడిగేది ఏమన్నా గుడ్, థ్యాంక్ యూ, చాలా సంతోషం. ధన్యవాదాలు. ఎందుకంటే మనకు శక్తి పైన చేతిండు వెంకటరెడ్డి, సామ వెంకటరెడ్డి పక్కన సత్యరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఓకే ఓకే, చాలా సంతోషం. సార్ కోసం ఒక్కసారి అందరూ కూడా ప్రేమతో చెప్పలు కొడతాం. ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును, ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమను ప్రేమించు ప్రేమకై అన్నాడు. గొప్ప ఆధ్యాత్మికత ఉత్సాహంతో వారు చదవడం, అందరికి చెప్పడం చాలా సంతోషం. వారికి ఈ సభాపూర్వకంగా నేను అభినందిస్తున్నా. అలాగే సుందరకాండ చదివినా, రామాయణం చదివినా, సుందరకాండలో ఏమైందంటే మనకిదో ఈ పవనసుతుడు పవన పృథ్వీరాజు ఇప్పటిదాకా ఒక చక్కని ఏకపాత్ర వినయం చేసిండు, పాట పాడిండు. అదే అంజనేయుడు మనకు స్ఫూర్తి. కోతియే లంకలో కోట కొమ్ములగాల్చి స్వామికి సీతమ్మ జాడదెల్లిపే, కోతియే అవలీల సేతు బంధన చేసి రామరావణ యుద్ధ రచన చేసే, కోతియే నిశిరాత్రి. ఒక్కసారి ఆలోచించండియా, లక్ష్మణ స్వామి చనిపోయి ఉంటే తెల్లవారితే చచ్చిపోతాడయ్యా సూర్యుడు ఓడిస్తే అంటే అర్ధరాత్రి ఎక్కడ లంక ఉంది, ఎక్కడ హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ఎట్ల దేవాలయ సంజీవిని. ఒక్కసారి ఎప్పుడన్నా ఆలోచిస్తే అసలు మైండ్ కిందికి మీదికి అయిపోతుంది. ఆ సుందరకాండ చదువుతుంటే నేను కరెక్టా సార్ నేను చెప్పింది? అంత గొప్ప శక్తి ఉన్న వ్యక్తి. కోతియే నిశిరాత్రి సంజీవి కొని తెచ్చి సౌమిత్రి ప్రాణాలు శాంతపరచే, కోతియే పాతాల కుహరాన మైరావనుని దంపు సూత్రంపును గడించే. అంత కష్టపడ్డది మనకు స్ఫూర్తినిచ్చేది రామాయణం ఉంది. ఇక ఇదో ఇలా ఉన్న అమ్మలందరూ పోయిండ్రు, తల్లులందరూ. ఇంతకుపూర్వం ఒక మిత్రుడు చెప్పిండు, అమెరికా పోతున్నాం, పైసలు పంపుతున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం. అరే నాయన సినారే చెప్పిండు ఒకటి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. తల్లిదండ్రులను చల్లగా చూసుకోకపోతే ఎంత చదివినా, ఎంత ఉన్నా, ఏం చేసినా వృథా. అశుతోష్ ముఖర్జీ అని ఒక మహానుభావుడు, వైస్ ఛాన్సలర్ కలకత్తాలో, ఆయనకు లండన్ పోయే అవకాశం వచ్చింది. ఆ గవర్నర్ జనరల్ పిలిచి, లండన్ నుంచి నీ ఒక్కరికే పిలుపు వచ్చింది, 2 రోజుల్లో తయారుగా అంటే, సార్ రేపు చెప్తా అన్నాడట. రేపేందయ్యా చెప్పేదంటే, నేను ఒకరి పర్మిషన్ తీసుకోవాలన్నా అంట. ఇంటికి పోయి వాళ్ళ అమ్మని అడిగినట్టు, అమ్మ నాకు లండన్ పోయే పర్మిషన్ వచ్చింది, ఒక 2 నెలలు పోయి వస్తా. అదే అంటే, బిడ్డ నన్ను వదిలిపెట్టి పోకురా అని చెప్పిందంట. ఏమనలేదు ఆయన. చక్కగా గవర్నర్ జనరల్ దానికి పోయి నేను వస్తలేనని చెప్పిండు. ఏమయ్యా నీకేమన్నా దిగ్గలేసిందా? ఎవ్వరికి రాలేదు, నీకు స్కాలర్షిప్ ఇచ్చి నీకు అది చదివిస్తామని చెప్తే నీకు ఎందుకు వచ్చిందంటే, లేదు సార్ నన్ను మా అమ్మ పోతున్నది కాబట్టి నేను పోతలేనండి. ఎంత ప్రేమ ఉన్నది స్వతంత్రానికి పూర్వం తల్లి మీద. అదే సినారే ఏం చెప్తా అంటే, దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు, సరితూచమంటే
నే ఒరిగేను అమ్మ వైపు, నే ఒరిగేను అమ్మ వైపు. ఆకలికి పూర్ణ గుంబంలా, చీకటికి చంద్రబింబంలా, నిలువెల్ల మమతల వెలుగై నిలిచింది అమ్మ రూపు, నిలిచింది అమ్మ చూపు. అంత చక్కని తల్లి, ఎవరి తల్లి అయినా, ఏ తల్లి అయినా భరత మాతకే ప్రతిరూపం. మనం తల్లిని అంత గౌరవిస్తాం. ఈరోజు ఏమైందమ్మా, సినిమాల పేరు మీద ఆ వేసుకునే డ్రస్సులు ఎట్లా ఉన్నాయో ఒక్కసారి తల్లులు, తండ్రులు, ఇక్కడ వచ్చిన తాతలు ఆలోచించవలే. బుద్ధి చెప్పువాడు, బుద్ధి చెప్పువాడు బుద్ధితే మేలయా. ఖచ్చితంగా చెప్పకపోతే ఎవరు వింటలేరు. ఇప్పటిదాకా యోగా మాస్టర్ చాలా విషయాలు చాలా క్లియర్గా, చాలా అదిగా చెప్పినాడు. చెవులు వీగితే తప్పు, తిడితే తప్పు, ఈపున ఇట్లా అంటే తప్పు. ఇంటికాడ తల్లులు అన్నారు, తండ్రులు అన్నారు, పాఠశాల అధ్యాపకుడు అనకూడదు. ఎట్లొస్తుంది బుద్ధి, సంస్కారం ఎట్లొస్తుంది, సభ్యత ఎట్లొస్తుంది? అందుకే దేశం ఎక్కడో పోతుందంటే ఎక్కడో పోతలేదు. మనం సంస్కారం లేని చదువు ఎంత ఉన్నా అవుతానే. ఆ సంస్కారం నేర్పేది ఎవరయ్యా? తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ. మన తల్లి కూడా ఇంట్లో అత్తను, మామను మంచిగా చూసుకునేది చాలా అవసరం. ఓపిక ఉండడం చాలా అవసరం. అన్నిటికన్నా పెద్ద ఆస్తి ఏదయ్యా అంటే భగవాన్ సత్యసాయిబాబా చెప్పిండు, ఒకే ఒక ఆస్తి, దాని పేరు ప్రేమ. నీతో ఉన్న సంపద ఏమిటయ్యా అన్నిటికన్నా ఎక్కువదంటే? అన్నిటికన్నా గొప్ప సంపద యోగ ప్రకారం, సార్ చెప్పిన ప్రకారం ఆరోగ్యం, మనస్సుకు ఆనందం. ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలి అంటే ఈ పావుకి గోళీలు ముక్కేది వద్దంటే సార్ చెప్పింది, యోగా చెప్పినాయి. చాలా గొప్ప గొప్ప సుగుణాలు మన ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. దాన్ని కొంచెం పాటిస్తే, చెప్పినట్టు వింటే, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కావాలంటే వ్యాయామం కావాలి. ఏ రకమైన వ్యాయామం అయినా చేయొచ్చు. మనం చేస్తే పిల్లలు చేస్తారు. కాబట్టి దాన్ని కూడా మనం స్వామి వివేకానంద ఫోటో మన ఇంట్లో ఉండాలి. స్వామి వివేకానంద సాహిత్యం మన ఇంట్లో ఉండాలి. స్వామి వివేకానంద గురించి చెప్పాలంటే 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఎంతసేపు అయినా చేయొచ్చు, ఎక్కడైనా చెప్పొచ్చు. శివ, ఇంకొద్దిసేపట్లో మీకు కొంచెం అలసిపోయినట్టే ఉంది, అయినా నాకు తప్పదు కదా, నేను నా పని చేయాలని నరసింహారెడ్డి సాబు ఎన్నెన్నో కార్యక్రమాలకు పిలుస్తుంటాడు. నేను చాలా కార్యక్రమాలకు ఆబ్సెంట్ అవుతుంటా. దేశంలో, మన ప్రాంతంలో ఎన్నో చోట్ల ఇట్లాంటి కార్యక్రమాలకు నేను వెళ్తుంటా. ఈ ఆడపిల్లల కార్యక్రమాలకు వెళ్తుంటా. వాళ్ళకు ఓపిక అస్సలే లేదు. ఈరోజు వాళ్ళు ఎవరు చెప్పింది తింటారో దేవుడికి. ఇప్పుడు చూసినా ఒక్కరన్నా నేను చూసినా, నేను మాట్లాడుతుంటే నాకన్నా ఎక్కువ వాళ్ళే మాట్లాడుతారు. ఏమన్నా అంటే వాళ్ళందరూ ఈరోజే ధనుర్మాసం అయిపోతుంది, రేపే ఎవరామే గోదాదేవి స్వరూపాలేనా, ఎవరినేమంటాం వాళ్ళని ఏమన్నంటే ఎక్కడ వరకు తెలియదు. ఇంకా విచిత్రమైన పద్ధతి ఏంటంటే యువకులు ఒకటేమో తాగుతుండ్రో తాగుతలేరో నాకు తెలియదు కానీ బైక్ యాక్సిడెంట్లతో పోతున్నారు. ఎంత బాధాకరం. 20 ఏళ్ళు, 22 ఏళ్ళు ఇంజనీరింగ్. రెండోది ఈతకు పోయి ఈత రాక పోతున్నారు. ఎంత బాధాకరమైన. ఈత నేర్పకపోతే ఏమిటి మన తెలంగాణలో? మనం ఏమి కూడా పాటిస్తలేం. ఒక్కటే తల్లి ఇంట్లో వంటలు చేసి పెడుతుంది రకరకాలుగా. తండ్రి పొద్దున లేచి పైసలే, రాత్రి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఉదయం ఎప్పుడు పోతాడో తెలియదు. ఏం తల్లి పిల్లల గురించి కొంత సమయం కూడా కేటాయిస్తలేమో. ఒక సన్యాసి వచ్చిందంట ఒక ఇంటికి, ఒక ఊరికి వస్తే మహా ధనవంతుడు అంట ఆ ఊర్లో. ఆ ధనవంతుని దగ్గరికి అందరి ఇంట్లో పోతూ ఆ ధనవంతుని ఇంటికి కూడా వచ్చినట్ట. వస్తే ఆ ధనవంతుని భార్య చాలా భక్తురాలు. ఆయనకు చక్కని సేవలు చేసి ఆశీర్వదించంటే ఎక్కడమ్మా నీ భర్త అన్నాడంట. అంటే ఒక్క నిమిషం కూడా ఎవ్వరికి సమయం ఇవ్వకుండా వ్యాపారం వ్యాపారం వ్యాపారం, పిల్లికి కూడా బిచ్చం పెట్టకుండా ఏమి ఇవ్వకుండా పనిచేసే వ్యక్తి అతను. అతను వస్తే ఆయన వచ్చి అన్నాడట ఈ సాధుతోటి, ఓ సాధు పురుష, నా దాని సమయం లేదు, నీవు ఏం చెప్పదలుచుకున్నా మీరు ఏం చెప్పదలుచుకున్నా ఒక్క నిమిషం సమయం ఇస్తున్నా నీకు, ఇక నాకేం సందేశం ఇస్తావో ఇవ్వు అని చెప్పిండట.
ఆ సాధు అన్నాడంట, ఒక నిమిషం అంటే 60 సెకండ్లు రా బాబు, నా తన కూడా సమయం లేదు, నీకు చెప్పడానికి 30 సెకండ్లే చాలు నాకు, మేము మిగతా 30 సెకండ్లు కూడా తీసుకొని పో అన్నాడట. ఏం చెప్తాం అన్నట, ఆయన తన ఒక చిన్న బ్యాగ్ ఉన్నదట, ఆ సంచిలోకి వెళ్ళి సూది తీసిండట. తీసి సూది అతని చేతిలో పెట్టి, జర నా ఏజ్ బాగా పెరిగింది, నీవు జర యంగ్గా ఉన్నావు, నేను మొదలే పోతా పైకి, నీవు వచ్చేటప్పటికి ఈ సూది పట్టుకొని రా, ఇక పో అన్నాడు. ఈ సూది తీసుకొని రమ్మన్నాడు పైకి వచ్చేటప్పుడు. ఇంకా ఇంతే, నీకు ఇచ్చే సందేశం ఏం లేదు, నీ వెళ్ళిపోవచ్చు నాయన, వ్యాపారం చేసుకో పో అన్నాడట. ఆడు ఇంత మంచిగా అయిపోయిందని, ఇదే కదా తెచ్చేదని దప్పుర తీసుకొని పోతున్నాడు. ఆలోచన అంతా సూది ఎట్లా తేవాలి ఏం లేదు, వ్యాపారం ఏమవుతుంది ఏం సంగతి పోయిండు. పోయి వచ్చి తిన్నాక ఆలోచన, ఇది ఎట్లా తీసుకుపోవాలి అనే ఆలోచన వచ్చింది. ఎట్లా తీసుకుపోవాలి అనే ఆలోచన వచ్చినాక ఎవరినన్ను అడిగితే చెప్తారంటే, ఎవరిని అడిగినా కూడా అందరు నవ్విలే తప్ప తీసుకుపోయే అవకాశం లేదని చెప్తే, అతను కాలక్రమేణా ఉన్న సంపదనంతా సమాజం కోసం వెచ్చించి సమాజ సేవకునిగా మారిండు. ఇప్పుడు నేను ఇచ్చేది కూడా ఏంటంటే, ఆ వ్యాపారి ఎలా మారిండో ఒకసారి మనం కూడా ఆలోచించాలి. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం, స్వామి వివేకానంద బర్త్డే సందర్భంగా మనం ఏం మారుతున్నాం, మాటలోనా చేతలోనా? మాట గురించి కూడా, మాటలు చాలా శక్తివంతమైనవి. ఇంతకుపూర్వం నరసింహారెడ్డి అన్న చెప్పిండు, ఆయన పని చేస్తాడు, మాట్లాడతాడు. ఏమంటారు సత్యసాయి బాబా మాట గురించి ఏం చెప్పిండో ఒకసారి మీకు గుర్తు చేస్తా, అందరికి అవసరం ఉంటాయి అవి. ఎందుకంటే మాటతోటే మనిషి రాణింపబడతాడు, గుర్తింపబడతాడు, తిట్లు కూడా తింటాడు ఒక్క మాటతోనే. మాటలందరూ మాట్లాడవచ్చును గాని, మాటలందరూ మాట్లాడవచ్చును గాని, మాట మర్మము తెలిసి మాటలాడుటరుదు, మనసు పుండుగా చేసేది మాటలుండు, మనసుకు మనసుకు మందునిచ్చడి మాటలుండు. నువ్వు ఏడిపోయినా ఇది చేస్తావా అది చేస్తావా ఆలోచన చేసుకో. రెండోది, పిల్లలట ఆ ఫ్రాన్స్లో ఇద్దరు మిత్రులు పోతున్నారట. పోతుంటే రాత్రిపూట రోడ్డు దాటాలి. ఒకతను అడిగినట్టు, నశేషం బతుకిచ్చిందెవరు మెతుకిచ్చిందెవరు, నీ ఆకాంక్షల కాదారము చూపించిందెవరు, నీ ఆకాంక్షల కాదారము చూపించిందెవరు. దేశాన్ని కానీ, ఇంట్లో అమ్మను కానీ, భార్యను కానీ, స్పెషల్గా బాలికలను, ఆ స్త్రీలను ఏమాత్రం కోప్పడకూడదు. ఎందుకంటే స్త్రీ శక్తి స్వరూపం. స్త్రీ దగ్గర స్త్రీయే సరస్వతి, స్త్రీయే లక్ష్మీదేవి, స్త్రీయే దుర్గాదేవి. మన దగ్గర ఏమున్నాయా? ఏమి లేదు, 3 వాళ్ళతోనే ఉన్నాయి. వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. వాళ్ళను ఎడ్యుకేట్ చేయడానికి తల్లి శారదామాత రామకృష్ణ మఠం ప్రారంభించింది. అట్లాగే సీత గురించి స్త్రీలు చదివితే చాలా ఓపిక వస్తుంది. అలాగే దమయంతి గురించి చదివితే ఎంత శక్తో మీకు వస్తుంది. రాణి ఝాన్సీ పన్న, రాణి ఝాన్సీ పన్న, చెన్నమ్మలు చెల్లెళ్ళు, వీర శివాజీ రాణ గోవిందులు అన్నలు. ఈ చరిత్ర ఎప్పుడైనా చదవాలి. మన దగ్గర భగవద్గీత కూడా చాలా ముఖ్యం. భగవంతుడు సాక్షాత్తు మనకించిన సందేశమే భగవద్గీత. గీత చదివితే నీ రాత మారుతుంది అని చెప్పి ఆ గీతను ప్రతి ఒక్కరు కూడా చదవాలని మనం ప్రచారం చేయాలి, మన ఇంట్లో ఉంచుకోవాలి. స్వామి వివేకానంద చెప్పింది ఎన్నెన్నో చెప్పిండు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. స్త్రీల గురించి, సమాజం గురించి, యువకుల గురించి, దేశం గురించి. ఈ దేశం స్వాతంత్రం పొందడానికి మొట్టమొదట స్వతంత్ర సమర యోధుడు ఎవరో తెలుసా? స్వామి వివేకానంద. లాల్ బహదూర్ బాల గంగాధర తిలక్కు, గోపాలకృష్ణ గోఖలేకు, మదన మోహన మాలవ్యకు, పండిత సర్వేపల్లి రాధాకృష్ణకు, ప్రకాశం పంతులకు, సుభాష్ చంద్రబోస్కు ఎవరిని అడిగినా ఎవరయ్యా నీకు స్ఫూర్తి అంటే స్వామి వివేకానంద అని చెప్పారు వీళ్ళందరూ కూడా. అందుకు వీళ్ళ చరిత్ర వివేకానందం చరిత్రతో ముడిపడి ఉంది. వివేకానందుడు 39 సంవత్సరాలకు అయినా ఏం బాధపడే పని లేదు. నా ఆశీస్సులు యువతకు 1500 సంవత్సరాలు ఉంటాయని చెప్పిండు. కాబట్టి
1500 సంవత్సరాలు ఉంటాయని చెప్తూ ఆ 1500 సంవత్సరాల దాకా స్వామి వివేకానంద ప్రతి ఒక్కరి వెంట ఉంటాడు. అందరూ కూడా ఆయనను ఒక్కసారి తలుచుకుంటే మనకు శక్తి వస్తుంది, ఉత్సాహం వస్తుంది. భరత జాతికి స్ఫూర్తి ప్రదాతవాడు, భరత జాతికి స్ఫూర్తి ప్రదాతవాడు, చరిత గీతికి చైతన్య స్వరము వాడు, ఎవరు వారు, సుందరుడు వివేకానందుడతడు. అతని ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అందరినీ ఆశీర్వదించాలని ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి రకరకాల పనిచేస్తున్న శ్రీ నరసింహారెడ్డి గారికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కొనగూడాలని, వారికి కాలం ఎప్పుడు వాళ్ళను చల్లగా చూడాలని, అలాగే పనిచేస్తున్న కార్యకర్తలకు, మన కాలనీ వాసులందరికీ, ఆయన పనిచేస్తున్న ఏరియా అంతని కూడా సుభిక్షంగా ఉండాలని మరొక్కసారి నేను స్వామివారిని, ఏడుకొండల వారిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను పిలిచి మీ అందరూ శ్రద్ధగా విన్నా మీకందరికి కూడా మరొక్కసారి నమస్కరిస్తూ, వినడమే కాదు దాన్ని ఆచరించాలని కోరుకుంటూ, చప్పట్లు అవసరం లేదు, చప్పట్లు కొట్టదలుచుకుంటే నరసింహారెడ్డి సాబ్కే కొట్టాలి. ఎందుకంటే మంచి కార్యక్రమం చేసింది అతను ఉంటేనే మనం అందరం కలిసినాం కాబట్టి అది చేస్తూ, ఈ యోగా గురువు గారిని మరిస్తే మన ఆరోగ్యం కిందికి మీదికి అవుతుంది అని చెప్తూ, పిల్లల విషయంలో స్పెషల్గా ఆడపిల్లల విషయంలో తల్లులకు నేను చెప్పేది ఏంటంటే, లవ్ జిహాద్ పేరు మీద 14 ఏళ్ళు దాటితే ఎవరు ఎక్కడ వేసుకపోతుందో తెలియదు. అది గుర్తు పెట్టుకొని పిల్లలను పెంచాలని మరొకసారి గుర్తు చేస్తూ, ఇప్పుడు వచ్చే యూత్కు ఒక్కరు లేక ఇద్దరు కాదు. నేను ఒక ముస్లిం అమ్మాయిని అడిగిన, ఏమమ్మా నీవు ఎంతమంది పిల్లల్ని కనాలనుకుంటున్నావు అని అడిగిన. బాగా వినండి, ఆమె ఏమన్నా తెలిసిన, ఆమె మైండ్ ఎట్లా ఉందో, నేను ఒక 12 మందిని కంట సార్ అని చెప్పింది. అంటే మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది. మన ఒక హిందూ అమ్మాయిని, ఇక్కడ కూర్చున్న అమ్మాయిని అడగండి ఎంతమందిని కలుద్దామంటే ఈ అని అవుతారు, ఆలోచన లేదేం లేదు. లేదా ఒక్కరని చెప్తారు, లేకపోతే వద్దంటారు. అది కరెక్టా? కనీసం 3 పిల్లలు ప్రతి ఇంటికి ఉండాలని ఆర్ఎస్ఎస్ సత్సంగచాలకు పరమ పూజనీయ మోహన్ జీ భగవత్ చెప్పిండు. దాన్ని మీరు గుర్తించాలని మరొక్కసారి గుర్తు చేస్తూ, కుటుంబ విలువలను, రామాయణంలో కుటుంబ విలువలు ఉన్నాయి, ఆ విలువలను అన్నింటి కూడా మనం పాటించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, చక్కగా రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానందని ఆశీస్సులను మరొక్కసారి ప్రార్థిస్తూ, శ్రద్ధగా మీరు అందరు కూడా నమస్కరిస్తూ, భారత్ మాతాకి జై శ్రీరామ్. వీళ్ళిద్దరు కూడా సొంత అన్నదమ్ములు. ఒకసారి లేవని 2 ఆనుంచాలి. ఇద్దరు కూడా సొంత అన్నదమ్ములు. ఇంకో తమ్ముడేమో వివేకానంద కాలనీలో ఉంటాడు, సురేందర్ రెడ్డి అని. వీరిద్దరు ఒకరి నుంచి ఒకరు పోటీలు పెడితే ఒకరి నుంచి ఒకరు సందేశం ఇస్తారు. అదేవిధంగా చివరిగా ఇంకో ఇందాక మాట్లాడినటువంటి నా మిత్రుడు, బాగా థర్డ్ క్లాస్ పవన్ రుత్విక్, ఒక్కరి భగత్ సింగ్ గురించా ఇది? సుభాష్ చంద్రబోస్. చెప్తాడు. ఇందాక అల్లూరి సీతారామరాజు వివేకానందుని గురించి చెప్పిండు. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है। दूर इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद। मेरा नाम भगत सिंह, ऐलान करता हूँ तुम्हें बॉम्ब मेरे जी को बॉम्ब नहीं देता। हम तो ये सरकार को जगाना चाहते हैं जो पेड़ी है। अब समय आ गया है, तुम ये भारत छोड़ और मैं निकालता हूँ अनाम करें। अंग्रेज भारत छोड़ो, अंग्रेज भारत छोड़ो, अंग्रेज भारत छोड़ो। You can kill me but you cannot kill my ideas. You can crush my body but you cannot crush my spirit. Tell with me everyone, Bharat Mata ki jai, Bharat Mata ki jai, Jai Hind. జన్మం తప్ప మరణం లేని వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆయనని నేతాజీ అని కూడా పిలుస్తారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన చాలా దేశభక్తి కలవాడు మరియు ఆయన గొప్ప సైన్యాధిపతి. ఆయన చావు ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. బోలో భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్. అట్లాగే ముగింపు మన
నేను మ్యాథమెటిక్స్ టీచర్ 25 years, తర్వాత 10 years హెడ్ మాస్టర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్గా పనిచేశాను నల్గొండలో. ఈ వివేకానంద జయంతి సందర్భంగా నేను ఒకటి ఏమిటంటే, ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో మీరు పర్మిషన్ ఇచ్చినట్లయితే నేను ఒక 2-3 పీరియడ్లు 10th class మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఏదైనా చెప్పగలను. ఐఎమ్ ఏబుల్ టు టీచ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ ఆల్సో నైతికంగా కూడా నేను చాలా పిల్లల్ని కోచింగ్ ఇస్తాను అన్నమాట. నా పేరు నారాయణ రెడ్డి. ధన్యవాదాలు. ధన్యవాదాలు కార్యక్రమం. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి పశుపతిని ధన్యవాదాల కార్యక్రమం ఇస్తున్నాను అనేది భావించకండి. అదేవిధంగా రామరెడ్డి అని కూడా మాట్లాడుతూ అంటున్నారు. ఒక్క నిమిషం రామరెడ్డి అన్నమాట. ఏమో చాలా డ్యాన్స్ కార్యక్రమాలు ఉన్నాయి, అందరు చూసిపోతే కింద కూర్చున్నాం. సోదరులందరూ కూడా ధన్యవాదాలు. ఒకటే నిమిషం ఉన్నారు అన్నగారు. ఇంతమందిని ఇక్కడ వచ్చాం. చాలామంది ఇప్పుడు ఒక మేడం ప్రశ్న వేసిపోయింది, యువకులు ఎక్కడా? వాస్తవంగా ఎవరు లేరు, ఉన్నారు, రోడ్ల మీద ఎదుగుతున్నారు ఖాళీగా. ఇప్పుడు మనం రోడ్ల మీద బాగా అబ్జర్వ్ చేయండి, యువకులు ఎవ్వరు కూడా మనం చెప్పేది వినే పరిస్థితులు లేదు. మనం బైకు రోడ్డు మీదనే ఆపుతాడు, ఏం బాబు పక్కన జరగంటే మీరు చూస్తాడు మనకయ్యే. ఇంకోసారి గట్టిగా చెప్తే మన పని మీదనే అటాక్ అవుతాడు. అంటే మనుషులలో భయం అనేది లేకుండా పోయింది. తప్పు చేయాలి అంటే ప్రతి మనిషికి కూడా భయమన్నా ఉండాలి, భక్తి అన్న ఉండాలి. భయం ఉన్నా మారుతాడు, భక్తి ఉన్నా మారుతాడు. అది లేకుండా పోయింది. నేను ఉపాధ్యాయుడిగా పనిచేశా. అప్పుడు మేము చదువు చెప్పేటప్పుడు మేము చదువుకున్నప్పుడు కూడా గురువులంటే ఎంతో గౌరవించేది. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? ఎందుకు లేవు? తల్లిదండ్రులే కారణం. మా వాడిని ముట్టుకోవద్దు, ఏం చేయొద్దు, ఏమనొద్దు, చదువుకొని లేకపోతే లేని చదువు ఎంతలో రాలి. కానీ మా వాడు ఏమనొద్దు. ఒక్కడే కొడుకు, ఒక్కతే బిడ్డ, వాడిని గారాబాగా పెంచటం, వాళ్ళు ఏం చేస్తుండ్రు అనేది చూడరు. మన సభ్యత ఏంటి, సంస్కారం ఏంటి, వాడు ఏం చదివిండు. స్కూళ్ళకి వెళ్తే మొత్తం కూడా మ్యాథమెటిక్స్, సైన్స్, డాక్టరా, ఇంజనీరా, ఈ రెండింటే కోర్సు. ఇంకా విద్య లేవా? బతకడానికి ఇంకా వేరే ఏం సబ్జెక్ట్స్ లేవా? అన్నీ ఉన్నాయి, అది కూడా నేర్చుకోవాలి. మన చదువులు ఎట్లయిపోయిందంటే మొత్తం కూడా బడికి పోగానే మన మొత్తం దానికే రుద్దటం. నైతిక విద్య లేకుండా పోయింది అక్కడ స్కూళ్ళల్లో. గేమ్స్ పీరియడ్ లేకుండా పోయినాయి. మమ్మీలు అయిపోయింది అందరూ. ఫారం కోళ్ళు నాటుకోడి ఎట్లా ఉంటుంది, ఫారం కోడి ఎట్లా ఉంటుందో చూడండి. నాటుకోడిని పట్టుకోకపోతే దొరకదు, కానీ ఫారం కోడి ఫిష్ అంటే కూడా కదదు. అది మన దగ్గర ఉన్నటువంటి ఒక లాభం. దీనికి విద్యా వ్యవస్థ ఈ విధంగా అయిపోతేందుకు, నైతిక విలువలన్నీ పడిపోతేందుకు కూడా మనం ఇప్పుడున్నటువంటి ఒక పిల్లలు కాదు తప్పు, నా ఉద్దేశంలో తల్లిదండ్రులే తప్పు. వాళ్ళు సక్రమంగా ఉండి మన ఇంట్లో భాగవతం, రామాయణం, భాగవతం దీన్ని వాళ్ళకు రోజు కొంచెం నేర్పించి మన సంస్కృతికి 1100వ శతాబ్దం తర్వాత వచ్చింది మన దగ్గరికి ముస్లింలు. 16వ శతాబ్దంలో ఆంగ్లేయులు వచ్చారు. అంతవరకు మన సంస్కృతి మీద ఎలాంటి దెబ్బ లేకుండా సక్రమంగా నడిచింది. కానీ ఇప్పుడు మాత్రం అలా నడిచే పరిస్థితి లేదు. మన వాళ్ళంతా వాళ్ళేమో 11వ శతాబ్దంలో వచ్చిన వాళ్ళు 16వ శతాబ్దం వాళ్ళ సంస్కృతిని పైకి పెంచుతున్నారు, మన సంస్కృతినేమో మనం అణగదొక్కుతున్నాం. దానికి మన వాళ్ళు పిల్లల్ని తప్పపట్టేది లేదు. ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళు వృద్ధులము మనమే తిప్పలపడి మన సంస్కృతిని మనమే కాపాడాలి. వివేకానందుడు చెప్పిన స్ఫూర్తిని మన పిల్లల్లో మనమే నింపాలి. చూడండి, వేరే వాళ్ళు వాళ్ళకు బడి పెట్టుకొని వాళ్ళ సంస్కృతి గురించి చెప్పుకుంటున్నారు. మన సంస్కృతి గురించి చెప్పే కాలేజీలు, స్కూళ్ళు కానీ పెద్దలు కానీ ఎక్కడైనా ఉన్నారా? బయటికి పోండి, ఎక్కడ ఏ కాలనీ చూడండి, వాళ్ళ మతము, వాళ్ళ ఆచార వ్యవహారాలని చెప్పేటందుకు గురువులు ఉన్నారు. మన దగ్గర మన సంస్కృతి వెనకబడిపోతేందుకు ఇది కారణం. నేను ఇదంతా కూడా గమనించి చెప్తున్నా. కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చాలా విషయాలు వాళ్ళు మాట్లాడారు. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నాకు మిగిలిన కూడా అక్కడ ఏం లేవు. ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి నేను 16 పొద్దుటూరు ఎల్లారెడ్డి గారు వచ్చిండ్రు,
చాలామంది వచ్చారు. హరికృష్ణయ్య గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అందరూ కసిరెడ్డి వెంకరెడ్డి గారు, చాలామంది వక్తలను తీసుకొచ్చిన అన్ని మీటింగ్లు కూడా 1 అవర్లోనే కంప్లీట్ అయినాయి. కానీ ఈరోజు మన మంత్రాబాద్లో నుంచి తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా 3 గంటల సేపు నడుస్తుందంటే మన మంత్రాబాద్ ఎంతమంది వక్తలు ఉన్నారు, ఎంతమంది సేవకులు ఉన్నారు, ఎంతమంది భవిష్యత్తు తరాలకు ఆదేశం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంకా తీస్తే ఇంకో 10 మంది దాకా వెళ్ళేటట్టున్నారు. రాజేష్ అన్న కూడా మంచి సంఘ సేవకుడు, అలాంటి చాలా మంది ఉన్నారు. ఈ పిల్లోడు కూడా మన డిజైనే, వినాయకనగర్. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మన మంత్రాబాద్ వెళ్ళిపోతుంది అనడానికి కూడా కారణం. అలాంటి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకు ధన్యవాదాల కార్యక్రమాన్ని పశుపతన ఆల్ ఇండియా ఈడబ్ల్యూఎస్ అధ్యక్షులు ఒక సందేశం ఇస్తాడట మన భీమారెడ్డి అన్న. సభకు నమస్కారాలు. సభకు నమస్కారాలు. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చిందండి. అదేంటే ప్రధాని మోడీ గారి ఆధ్వర్యం లోపల 70 సంవత్సరాల భారతదేశ తొలి విజయం లోపల మరొక అడుగు ముందుకేసి అంతర్జాతీయ న్యాయస్థానం లోపల ప్రధాన న్యాయమూర్తిగా మన భారతదేశం తరఫున ఎన్నికైంది. 197 ఓట్లు ఉంటే అందులో 187 ఓట్లు మన భారతదేశానికే వచ్చినాయి. 15 అసెంబ్లీ ఓట్లు ఉంటే 15 అసెంబ్లీ ఓట్లు మనకే వచ్చినాయి. భద్రతా మండలి అంతర్జాతీయ న్యాయస్థానం లోపల 187 ఓట్లు మనకు రావడం, 13 ఓట్లే వాళ్ళకి పడటం. అసెంబ్లీలో 15 ఓట్లు ఉంటే 15 ఓట్లు కూడా మనకే రావటం. ఇది నిజంగా చాలా మన భారతదేశం గర్వించదగ్గ విషయం. ఇంకొకటి మీకు పెద్దలకు నాకు చిన్న సందేహం. నేను ఉత్తరాఖండ్ చదివాను సగం వరకే. ఆ తర్వాత మా అమ్మగారు అనారోగ్యంతో ఇది కావటం. ఇదేంటి మహాభారతం మాత్రం 18 పర్వాలు వరుస పెట్టి ఒకటికి 2 సార్లు చదివాను మహాభారతం. మా నాన్నగారు తీసుకొచ్చి ఇంట పెట్టారు. ఆ మహాభారతం చదువుతుంటే మా అమ్మ నన్ను తిట్టేవాడు, అరే స్కూలు పోరా అని చెప్పి, బడి చేసుకోవాలని. అయినా నేను అది చదివాను. మా నాన్నగారు పెద్దలందరూ చెప్పారు ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు చెడిపోతానికి కారణం. ఒకసారి కబడ్డీ ఆడిని ఇంటికి వస్తుంటే ఈ 2 గుడ్లు కట్టుకోలేదండి. మా నాన్నగారు కొడితే ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. మా అన్న కూడా కొట్టాడు తర్వాత. కానీ అది ఇప్పుడు 67, 68, 69లో సుమారు 6 సంవత్సరాలు. కానీ తల్లిదండ్రులు చెడిపోతున్న కారణం, పిల్లలు చెడిపోతున్న కారణం మాత్రం మనమే. మన పిల్లలు నాన్న అని తెచ్చుకోకుండానే ఏం కావాలా, ట్రాక్టర్ కొనుక్కుంటావా, బిస్కెట్ కొనుక్కుంటావా, లేదా సినిమా పోతావా, 100 ఇస్తాం, 50 ఇస్తాం, 100 ఇస్తాం. మళ్ళా వచ్చి అడిగితే 200 ఇస్తాం, మళ్ళీ నేను ఆడు 300 ఇస్తాం. ఇది అయిపోతుంది. ఇది అయిపోయినాక అంటే ఏ విధంగా అయిపోయిందని ఇంకొక చిన్న ఏంటంటే నాకు అది నేను ఇప్పటికీ పూరించలేకపోతున్నా. మా నాన్నగారు చెప్పింది అది. దయచేసి మీరు పూరిస్తే సంతోషం. ఇక్కడ సభాకల్పతం వందే వేద చాగోపజీవితం విత్తభ్రమర శోభితం. మా నాన్నగారు అప్పుడు చెప్పాడు, దీన్ని తెలుగులో అక్షరం పొల్లుపోకుండా రాయమన్నారు. నేను అప్పుడు చెప్పాడు అని చేశాడు. కార్యక్రమాన్ని దాని మధ్యలో వాక్యాన్ని నేను మర్చిపోయాను. మీరు ఉంటే దాన్ని పూరించి నాకు ఇచ్చేస్తే చాలా సంతోషం కలుద్దామంటాడు. ఈరోజు 162వ స్వామి వివేకానంద జయంతి ఉత్సవానికి వచ్చినటువంటి సోదరిమణులు, కాలనీ పెద్దలు, శ్రేయోభిలాషులు, వక్తలు, సభాధ్యక్షులు కొప్పలి నరసింహారెడ్డి అన్న గారు, సమాజ హితం కోసం కొంత స్వార్థం కలిగినటువంటి వ్యక్తిలో ఈ డివిజన్లో కొప్పలి నరసింహారెడ్డి అని నేను అంటాను. ఉదాహరణకు ఒక పెళ్లి చేయాలన్నా, ఒక కాలేజీకి వెళ్ళాలన్నా, సినిమా టికెట్ వెళ్ళాలన్నా అన్నీ ఒకసారి చూసుకుంటాం, అన్నీ జేబులో ఉండవు. అందుకే ఇవాళ వేలాది మంది ఈ రోడ్డులో వెళ్తుంటే మరి స్వామి వివేకానంద గారు స్ఫూర్తి ఉండాలి. అది పిల్లలకు, పెద్దలకు, మహిళలకు అందరికీ ఉండాలి. అది నిత్యం కనిపిస్తుండేటువంటి ఆ గంభీరమైనటువంటి ఆత్మవిశ్వాసం, గంభీరమైనటువంటి ఆలోచన విధానం, ఈ దేశ సంస్కృతి సమోన్నత శిఖరాలకు ఎదగాలనేటువంటి ఆలోచనతోని ఉన్నటువంటి స్వామి వివేకానంద గారి విగ్రహాన్ని ఒక చిత్తశుద్ధితోని, ఒక సంకల్పంతోని ఏర్పాటు చేసి అన్ని కాలనీలను సమాయత్తం చేసి ఆ విగ్రహం చుట్టూ ఎంతమంది చూసారో తెలియదు, కానీ ప్రతి కాలనీ వాళ్ళందరూ అందులో పేర్లు ఉంటాయి. వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసినటువంటి కొప్పుల నరసింహారెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే అందరూ కూడా ఏ కార్యక్రమం చేస్తే పార్టీలకు అతీతంగా
మతాలకు అతీతంగా చేసినప్పుడు అందరూ భాగస్వాములు ఉండాలి, అందరినీ ఏకీకృతం చేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి, అందుకే అంటున్నాను సమాజ హితం కోసం స్వార్థంతో పనిచేసేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన కోసం చేస్తే అన్ని కాలనీలు అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, మరి ఆయన దానికోసం చేయలేదు కదా. సో మనం హర్షించాలి. అదేవిధంగా ఇంతకుముందు అన్నారు శత్రువులు ఎక్కువైతున్నారు నాకు అని అన్నారు. ఇది సహజం, ఎందుకంటే నిన్ను ఎవరు తిట్టలేదంటే నువ్వు మంచి పని చేయలేదని అర్థం. అందుకని నువ్వు మంచి పని చేయాలన్నప్పుడు తప్పకుండా ఎవరో ఒకరు తిడతారు. అయితే సమాజంలో ఏంటి అంటే ఇక వక్తలు పెద్దలు నాకు వైబ్రేషన్స్ వచ్చినాయి బైసార్ దగ్గర ఉంటే, నేను తర్వాత మళ్ళీ పర్సనల్గా మాట్లాడతా ఫోన్ నెంబర్ తీసుకొని. అయితే ఇవన్నిటినీ మనం మర్చిపోకుండా ఒక స్మృతులు రివిజన్ చేసుకునేటువంటి కార్యక్రమంలో ఉండాలి అనేటువంటి సత్సంకంతోని ఒక సమాలోచనతో చేస్తున్నటువంటి కొప్పుల నరసింహారెడ్డి గారికి, కాలనీ సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇటువంటి చక్కటి కార్యక్రమాలు సంస్కృతి సంప్రదాయాలు దేశ నలుమూలల మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని కీర్తి ప్రతిష్టలు మన డివిజన్కు ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం వెనుక వారి యొక్క శ్రమ ఉంది. మీరందరూ కూడా ఆశీర్వదిస్తూ దీవిస్తున్నందుకు, ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక సంస్కృతి కార్యక్రమాలకు చేయబోయేటువంటి చిన్నారులను కూడా అవన్నీ వీక్షించి వారిని కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాను. భవిష్యత్తులో నరసింహారెడ్డి అన్న గారు కూడా ఒక మంచి కార్యక్రమాలకు మనందరం కూడా తప్పకుండా సహకరించాలి. ఒక సిటిజన్గా, ఒక కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్గా మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున శిరస్సు వహించి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేయడానికి నాతో పాటు చిరెడ్డి గారికి, జగన్ గారికి, రఘు గారికి, మహేందర్ గారికి, శ్రీధర్ గౌడ్ గారికి, ఇంకా నాతో మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా బీసీ స్కూల్ నుంచి వచ్చినటువంటి సాగు సుల్తాన్ గారు 2-3 తొందరతేమో ఈ కుర్చీలు తీసేయండి. అదేవిధంగా పెద్దలు కూడా మాట్లాడుతున్నారు, రావచ్చు మీ యొక్క సందేశం. ఎందుకంటే నేనే రెడ్డి మల్లికార్జున గారు ఆదర్శ సీనియర్ అసోసియేషన్లో సభ్యుడిని. నేను వివేకానందుని గురించి 4 ముక్కలు చెప్పాలనుకున్నాను. వివేకానందుడు, అతని పూర్వనామం నరేంద్రుడు. దయచేసి ఒక 5-10 నిమిషాలు కూర్చోండి. పిల్లల గురించి వాళ్ళని ఆశీర్వదించండి. జీవితాశయము భగవంతుని చూడాలని చెప్పని అతను కొన్ని వందల మంది సాధు సన్యాసుల దగ్గర పోయారు. ఎక్కడ కూడా అతనికి జవాబు దొరకలేదు. చివరిలో రామకృష్ణ పరమహంస దగ్గర పోయి నన్ను దేవుడు చూస్తావా అంటే చూస్తావా అని అన్నాడు. ఆ విధంగా చేసి ఆయన చేసిన సందేశంతో 12 సంవత్సరాలు కారణవిలో తపస్సు చేసి అతను భగవంతుని సందర్శించుకున్నారు. ఆ తర్వాత రామకృష్ణ పరమహంస వారికి వివేకానందుడు అని బిరుదునిచ్చారు. వారు 1888-89 సంవత్సరాలప్పుడు చికాగోలో ప్రపంచ సర్వసభ్య సమావేశం జరిపారు. దానికి భారతదేశానికి కూడా ఆహ్వానం వచ్చింది. మన సాంస్కృతిక విషయాలు చెప్పడానికి ఎవరు అని చాలా భద్రపడి చివరి వివేకానందుని నిర్ణయించారు. వివేకానందుడు 180 దేశాల వాళ్ళు వస్తే అందరికీ అవకాశం ఇచ్చారు. మన వివేకానందునికి అంటే భారతీయులకు ఇవ్వలేదు. పిల్లలు నెక్స్ట్ ఒక నిమిషం అమ్మా, పిల్లలది చిన్న ప్రోగ్రామ్ ఉన్నది, ఒక పాట పాడే కార్యక్రమం ఉన్నది. చివరిగా జనగణమన పాడి ముగింపు కార్యక్రమం చేద్దాం. వందే మాత్రంతో స్టార్ట్ చేస్తున్నాం. పెద్దలందరూ కూడా ఒక 2 నిమిషాలు జనగణమన తోటి పూర్తి చేసుకుందాం. పిల్లలు పాడండి. కన్నా విన్నా దేశ భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా. వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా. హుసేను తండ్రి హాసిం హై హై, హాసిము తండ్రి కాసిం హై హై, కాసిము తండ్రి లతీఫ్ హై హై, లతీఫ్ తండ్రి షరీఫ్ హై హై, షరీఫ్ తండ్రి శంకర్ శంకర్, షరీఫ్ తండ్రి శంకర్ శంకర్. మతాలు గతాలు మారినా మన తాతలు తండ్రులు మారరురా. మతాలు గతాలు మారినా మన తాతలు తండ్రులు మారరురా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం రన్నా. ఇది స్వర్గం కన్నా మిన్నా.
ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం రన్నా, ఇది స్వర్గం కన్నా మిన్న. లా 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 Johnson father James, hi hi. James father Jackson, hi hi. Jackson father Jaipal, hi hi. Jaipal father Jairam, Jairam. Grandfather okkade, gatamanta manadi okkade. Grandfather okkade, gatamanta manadi okkade. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం రన్నా, ఇది స్వర్గం కన్నా మిన్న. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం రన్నా, ఇది స్వర్గం కన్నా మిన్న. ప్రేమ పేరుతో ఒకడు హై హై హిందువులను విడగొట్టి హై హై మనలో చిచ్చుని పెట్టి హై హై మానని గాయం చేసి హై హై కారెను కన్నీటి ధారలు, పారెను రక్తపు టేరులు, కారెను కన్నీటి ధారలు, పారెను రక్తపు టేరులు. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం రన్నా, ఇది స్వర్గం కన్నా మిన్న. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం రన్నా, ఇది స్వర్గం కన్నా మిన్న. హిమగిరి కొండలు మనదే మనదే, హిందూ సాగరం మనదే మనదే, పచ్చని బంగారు భూములు మనదే, లెక్కకు మించిన భాషలు మనదే, షిల్లాంగ్ ఢిల్లీ ముంబై మనదే, మనదే విశాల భారతం, బోలో వందే మాతరం. 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 బోలో వందే మాతరం, బోలో వందే మాతరం. ఇది మన దేశమే, మన హిందూ దేశమే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్. जनगण मन अधिनायक जय, गाहे तव जय गाथा. जन जन मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय श्री राम, भारत माता की जय, भारत माता की जय. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను మనకు ఈ కార్యక్రమానికి అందించినటువంటి బీసీ గురుకుల పాఠశాల యాజమాన్యానికి, వారి అన్నగారు ఒక్క నిమిషం, అన్నగారు ఒక్క నిమిషం, కొంచెం బ్యాక్గ్రౌండ్ వీడియో అన్నా ఒక్క నిమిషం, అన్నా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆయన చేయండి. అరవై 62వ వివేకానంద జయంతి సందర్భంగా మా మన్సూరాబాద్లో ఈ వివేకానంద మార్గులో పెట్టి 2016లో విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇతర ప్రాంతాల నుంచి వక్తలను తీసుకొచ్చి ఈ సమాజం పట్ల, దేశం పట్ల జరుగుతున్న విషయాలు, భవిష్యత్తులో జరిగేటువంటి విషయాలు, యువతకు మేల్కొనే విషయాలపైన వక్తలను తీసుకొస్తుంటే, కానీ ఈ సంవత్సరం ముఖ్యంగా మా మన్సూరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖులను తీసుకోవాలి. ఇక్కడే వక్తలు ఉన్నారు, ఇక్కడే ఇతర రాష్ట్రాలకు పోయి ప్రసంగించేటువంటి మహానుభావులు ఉన్నారని చెప్పేసి ఈరోజు నేను తీసుకోవడం జరిగింది. వాళ్ళందరిలో ముఖ్యులుగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ సార్ గారు, అదేవిధంగా యోగా మాస్టర్ గారు ఉన్నటువంటి భరత్ భూషణ్ గారు, అదేవిధంగా
ఆధ్యాత్మికంగా అనేక సందేశాలు ఇస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు వీళ్ళందరూ కూడా బాంబేలో 25 సంవత్సరాలు తెలుగు అకాడమీలు నడిపించిన వాళ్ళు, ఉమ్మడి రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ అసోసియేషన్ అధ్యక్షులుగా మరియు సంస్కార భారతి సంబంధించిన అనేక విషయాలు టాప్ 10లో మనం యోగాకి తీసుకున్నట్టయితే అందులో టాప్ 3-4లో వచ్చేటువంటి భరత్ భూషణ్ సార్ గారు, యోగా మాస్టర్ గారు వీరందరూ వచ్చేసి ఈరోజు మన వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొని మా మన్సూరాబాద్ కాలనీవాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రేపటి నుంచి సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి. మా మన్సూరాబాద్లో ప్రతి సంవత్సరం కూడా వివేకానందని జయంతి సందర్భంగా స్టార్ట్ అయ్యి మన సంక్రాంతి సంబరాలు ప్రారంభిస్తూ ఉంటాము. ఆ విధంగానే అందరికీ మంచి జరగాలని చెప్పేసి, అదేవిధంగా ఆంధ్రాకు పోతున్న వాళ్ళు కానీ ఇతర ఊర్లలోకి పోతున్న వారు అందరూ కూడా సుఖశాంతులతోటి ఉండి మన సంక్రాంతి పండుగను భారీ ఎత్తున జరుపుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను ఇతరులు మన వచ్చే భవిష్యత్తు వారికి అందించే విధంగా ఉండాలని చెప్పి ముగ్గుల పోటీలో పాల్గొనే వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై జై నంద వివేకానంద, జై జై నంద వివేకానంద. ధన్యవాదాలు. సంక్రాంతి అలాగే 162వ స్వామి వివేకానంద సైక్లానిక్ మాంక్ ఆఫ్ ఇండియా తుఫాను సన్యాసి యొక్క జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం అందరి నుంచి కాదు, వాస్తవంగా మొట్టమొదటగా కార్పొరేటర్ గారైన నరసింహారెడ్డి గారికి అభినందనలు శుభాకాంక్షలు చెప్తూ ఈ కాలనీలో పాల్గొన్న అనేక మంది మహానుభావులందరూ కూడా ఒక 3 గంటల సేపు స్వామి వివేకానంద గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషం. ఆ స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తి, ఆయన ఉత్సాహాన్ని అందరిలో నింపే ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి కాలనీలో జరగాలి, ప్రతి చోట కూడా జరగాలి. సంక్రాంతి పండుగ సందేశం, స్వామి వివేకానంద పుట్టినరోజు సందేశం, అలాగే గోదా కళ్యాణం సందేశం అన్నీ కూడా కలిసి అందరికీ కూడా సమాజంలో శాంతి భద్రతలు లేకపోతే ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వెళ్ళి విరియాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్సులు. వివేకానంద 162వ జన్మ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మనమందరము ఈ యొక్క చైతన్యాన్ని, స్ఫూర్తిని స్వామి వివేకానందలాగా మనం పాటించాలి, ఆచరించాలని మనమందరం కూడా నిత్యగా రోజును యోగా చేసుకుంటూ భారతీయ యొక్క సనాతన ధర్మం ఆ యొక్క గొప్పదనాన్ని నలుగురు చాటేట్టుగా మనమందరం ఆచరణలో పెట్టి మనమందరం బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. వివేకానందుని 162వ ఈ జయంతి సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. అయితే కార్యక్రమం యొక్క అంతర్యం ఏమిటి అనేది మనం గ్రహించాలి. వివేకానందుడు ఒకటే మాట చెప్పిండు, యువత మేలుకో అన్నాడు. అంటే యువత మేలుకోవాలి అంటే పడుకుంటున్నారా అన్న ఒక సందేహం వస్తుంది. నిస్సందేహంగా ఇప్పుడు ఉన్న యువత పడుకుంటున్నారనే చెప్పాలి. నేను నా అన్న తప్పితే మేము మా అన్న సంకల్పం యువతలో లేదు. ఈ యొక్క భారతదేశంలోని యువత విద్యావంతులైన కానీ విజ్ఞానవంతులు కూడా కావాలని వివేకానందుని యొక్క సందేశం అది. ఎందుకు అని అంటే చదువుకుంటున్నారు, ఉద్యోగం అంటున్నారు, కానీ నేను, నా కుటుంబము, నా సమాజము, నా తల్లి, నా తండ్రులు, నా దేశం అన్న కాన్సెప్ట్ చాలా బలహీనమైపోయింది. కాబట్టి వివేకానంద సందేశాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం మాలాంటి వృద్ధుల కంటే కూడా నవ యువకుల మీద ఉంది. ఈ దేశం యొక్క భవిష్యత్తు వాళ్ళ భుజస్కంధాల మీద ఉంది. కాబట్టి ప్రెస్ కూడా మీరు దయచేసి యువతను ప్రోత్సహించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. వాళ్ళు సెల్ఫీలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆ వార్తలను దయచేసి ముందుకు తీసుకురాకండి. అసలు ఆత్మహత్య చేసుకోవడము మహాపాపం. ఎంత గొప్ప జీవితం ఇది. మనము 3 కోటి ప్రాణులలో మనం ఒక మనిషిగా పుట్టినాము, ఉన్నత గతులతో ఉన్నాం. కాబట్టి ఆత్మహత్యలకు పోకుండా యువతను నివారించాల్సిన బాధ్యత ఉన్నది. వివేకానందుని స్ఫూర్తిని మనం తీసుకొని మనం ఈ యొక్క జీవితం అనే పోరాటంలో గెలవాలనే సంకల్పాన్ని మనము స్వీకరించాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.